యూట్యూబే అన్న నవ్వుతాను ఎందుకురా. దీనికి ఏదో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తా, లేకపోతే నా రన్ అంతా చూసేసరికి మీరు అలసిపోయి స్కిప్ చేస్తారు. ఎప్పుడు కాంపిటీషన్ ఇవ్వద్దు, ఫస్ట్ నీ లెవెల్ ఏందో తెలుసుకో. అండ్ దెన్ దాంట్లో నువ్వు బూస్ట్ చేసుకుంటావు, లెవెలప్ కాకుండా పోవాలి. నేను ఫస్ట్ లెవెల్ ఉన్నప్పుడే 50 లెవెల్ కొడతా, 100 లెవెల్ కొడతా అంటే నడవదు. కీప్ దట్ ఇన్ మైండ్. కాంపిటీషన్ కాదు, కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్. నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్నటి వీడియోలో ఏం మాట్లాడలే, దానికి ఘోరంగా దుఃఖిస్తున్నా. ఈ వీడియో వచ్చేసి 5 km రన్ కొడుతున్నాం. ప్రతి ఒక్క ర్యాప్ రికార్డ్ చేస్తా, చూడండి. ఈసారి నుంచి అయితే ఇట్లాంటి మిస్టేక్స్ చేయను, ఎట్లా పడితే అట్లా పెట్టాను. ఇదైతే సీరియస్ అపాలజీ. ఊర్లకు ఫస్ట్ కంప్రెషన్ లొడుగు ప్యాంట్ వేసుకుంది మనమే అనుకుంటా. అందరు ఘోరంగా హర్షధ్వని చేస్తారు, అటు చప్పట్లు కొడుతున్నారు, నవ్వుతున్నారు కూడా. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ ఎట్లట్ట వేరా. సరే, ఫస్ట్ క్లాస్ పాటలు పెట్టుకుంటావా? లెవెన్ రౌండ్స్ అంట, బతుకుంటే అప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఫాస్ట్ రన్ కొడతాడు గైస్. నా బాడీ గ్రౌండ్లో వచ్చి కనెక్ట్ చేసుకోండి. బాగా షేక్ అవుతుంది నా తెలిసి. డన్ విత్ ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ అయిపోయింది. థర్డ్ రౌండ్ అయిపోయింది. ఫోర్త్ రౌండ్ డన్. గోయింగ్ ఫర్ ద ఫిఫ్త్ రౌండ్. ఫిఫ్త్ రౌండ్ రన్ డన్. గోయింగ్ ఫర్ ద సిక్స్త్ రౌండ్. సిక్స్త్ రౌండ్ అయిపోయింది. గోయింగ్ ఫర్ ద సెవెంత్ రౌండ్. డన్ విత్ సెవెంత్ రౌండ్. గోయింగ్ ఫర్ ద ఎయిత్ రౌండ్. Eighth round done. Going for the ninth round. Last 3 reps to go. Last 3 laps to go. Done with ninth round. More 2 rounds to go. Let's do this. నాతో పాటు స్టార్ట్ చేసిన వాడిది 11 రౌండ్స్ అయిపోయినాయి, బట్ వీఆర్ స్టిల్ ఇన్ ద 10th రౌండ్. ఇది గుర్తుపెట్టుకో, మళ్ళా మాట్లాడదాం. డన్ విత్ 10th రౌండ్. గోయింగ్ ఫర్ ద వన్ లాస్ట్ రౌండ్, 11th రౌండ్. డన్ విత్ 11 రౌండ్స్. ఇంకో 4 రౌండ్స్ వాకింగ్ చేసి 15 రౌండ్స్ కంప్లీట్ చేద్దాం. లెట్స్ గో. ఎప్పుడు కూడా ఎవరన్నా రన్నింగ్కి పోదాం రారా అంటే నీకు అలవాట్లేని పని నువ్వు చేయొద్దు. ఫస్ట్ వాకింగ్ కంటే అడ్వాన్స్ బిస్క్ వాక్, అంటే కొంచెం ఫాస్ట్ నడుస్తారు చూడు, అది. దానికి అడ్వాన్స్ జాగ్ అడ్వాన్స్ రన్నింగ్ అడ్వాన్స్ స్ప్రింట్. ఎప్పుడైతే నువ్వు బ్రిస్క్ వాక్ ఎప్పుడైతే నువ్వు ఫాస్ట్ చేయగలుగుతున్నావో, ఆయాసం రావట్లేదో, అప్పుడు గో ఫర్ జాగ్. అంతేగాని రిజల్యూషన్ పెట్టుకున్నా తగ్గిపోవాలి ఇట్లాంటి లత్కర్ పంచాయతీలు పెట్టుకోకుండా. ఎందుకంటే మా గైస్ ఉన్నారు, వీళ్ళందరూ చాలా అడ్వాన్స్డ్ అథ్లెట్స్. వీళ్ళంతా చెప్పినా కదా, వీడియో ఫస్ట్ ఫినిష్ చేసిండు. సో వాళ్ళకి ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏముంది, అడ్వాన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కొట్లేస్తారు. నేను 10 km పోయినా వీళ్ళతోటి, నీ నొప్పి వచ్చింది. అయిపోయిన వెంటనే నొప్పి వచ్చింది. సో నీ లెవెల్ ఏందో నువ్వు డిసైడ్ చేసుకో, నీ లెవెల్ తగ్గట్టు పో. ఇక నాకు అది ఎక్స్పీరియన్స్ అయింది కదా, ఇప్పుడు నా ఫేజ్లో నేను పోయినా. సో ఐఎమ్ ఓకే నో. నేను నా 11 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నా, అండ్ ఇప్పుడు నాకేం పెయిన్ లేదు. కూల్ డౌన్కి ఒక 4 రౌండ్స్ కొడుతున్నాం, టోటల్లీ ఒక 15 రౌండ్స్ కొడుతున్నాం. ఇప్పుడు గ్రౌండ్లో ఫినిష్ చేసుకొని ఇంటికి పోతాం. అది ఎప్పుడు కాంపిటీషన్ ఇవ్వద్దు, ఫస్ట్ నీ లెవెల్ ఏందో తెలుసుకో. అండ్ దెన్ దాంట్లో నువ్వు బూస్ట్ చేసుకుంటావు, లెవెలప్ కాకుండా పోవాలి. నేను ఫస్ట్ లెవెల్ ఉన్నప్పుడే 50 లెవెల్ కొడతా, 100 లెవెల్ కొడతా అంటే నడవదు. అల్టిమేట్లీ నువ్వు సెకండ్ లెవెల్కి కూడా పోలేవు.
ఫస్ట్ లెవెల్లో ఇంజరీ అయి కూర్చుంటావు. సో చూసే అందరికీ కూడా చెప్తున్నా, దీనికి ఏదో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తా, లేకపోతే నా రన్ అంతా చూసేసరికి మీరు అలసిపోయి స్కిప్ చేస్తారు. 5 km 26 minutesలో కొట్టినావంట. నువ్వెంత కొట్టినా? 22. ఈ 22 minutesలో కొట్టిండు. ఒకరితో కంపారిజన్ లేదు. అల్టిమేట్లీ నీ రేస్ ఇది, నువ్వే పోవాలి. ఎంత దూరం పోవాలంటే ఒకరిని పుష్ తీసుకోవాలి. నాకు తెలిసి నేను ఎప్పుడొచ్చినా ఒక 5 rounds పెట్టుకుంటే ఫస్ట్ రౌండ్ వాక్ చేస్తా, సెకండ్ రౌండ్ రన్ కొడతా, తర్వాత ఆల్టర్నేటివ్ అట్లా చేసుకుంటా పోతా. ఇంకా అల్టిమేట్లీ అప్పుడు నేను 2 rounds రన్ కొట్టినట్టు, 3 rounds వాకింగ్ చేసినట్టు. సో ఇట్లాంటి ఒక పార్ట్నర్ పెట్టుకోండి. ఎందుకు వాటితో కాంపీట్ చేయడానికి కాదు, సో దట్ మనకంటే ముందు ఒకడు ఉన్నాడు, వానితోటి ఇంగ్లీష్ పదాలు వస్తలేవు, వానితో కలిసి మనం కంప్లీట్ చేయాలి. అంత కంప్లీట్ కాదు, కంప్లీట్ 11 rounds ఏదైతే అనుకున్నానో అది నేను కంప్లీట్ చేసిన, వాటితో కంప్లీట్ చేసి కాదు. కీప్ దట్ ఇన్ మైండ్. కాంపిటీషన్ కాదు, కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్. మేబీ నాట్ టుడే, మేబీ నాట్ టుమారో, బట్ డెఫినెట్లీ వన్ డే వాంతో సమానంగానే కొడతా. దట్స్ ఈస్ ఫర్ టుడే. ఈ 5 km రన్ తోటి ఏదో కొంత నేర్చుకొని ఉంటారని అనుకుంటున్నా. ఏదో ఒకటి నేర్చుకుంటే మాత్రం పక్కా ఒక లైక్, ఇట్లా రన్నింగ్కి పోయే ఒక ఫ్రెండ్కి ఒక షేర్ కొట్టండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇలాంటి బ్లాగ్స్ ఇంకెన్నో తీయచ్చు, ఇంకెన్నో నా లైఫ్ నుంచి మీకు నేర్పించడానికి నేను ట్రై చేస్తా. Ready? 1, 2, 3, 4, 5. 2, 3,